జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. త్వమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కందములో 8వ అధ్యాయములో పరీక్షిత మహారాజు గారు అడిగిన ప్రశ్నకి సుఖదేవుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కోసమని చెప్పి భగవత్ ప్రసన్నత కోసమని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ భగవంతుడి యొక్క అవతారమును గూర్చి చెబుతున్నాడు. సచాపి యత్ర పురుషో విశ్వస్థిత్యుద్భవాప్యయః ముక్త్వాత్మమాయాం మాయేశః సేతే సర్వగుహాశయః. ప్రపంచమునకు సృష్టి స్థితి లయములను కలుగజేయవాడును సర్వాంతర్యామియు ప్రకృతి ఈక్షణకర్తయు అగు ఆ పురుషుడు మాయాధీసుడు అయ్యును ఆత్మమాయను అంటే బహిరంగ మాయను స్పృశింపకయే శయనించు స్థానమును గూర్చి చెప్పుము. ఇంకా పరీక్షిత మహారాజు ఏమడిగారట సుఖదేవ గోస్వామిని, అయ్యా సృష్టి స్థితి ప్రళయములకు మూలము భగవంతుడు శ్రీహరి. ఆయన సర్వ అంతర్యామి అయి ఉండి కూడా ఆయన మాయాధీశ్వరుడు, ప్రకృతి ఈక్షణకర్త. ఇంకా ఆ విధముగా ఆయన అయి ఉండి కూడా
తన యొక్క బహిరంగ మాయని స్పృశింపకయే ముట్టుకోకుండానే ఆయన ఈ విధముగా సమస్త ప్రపంచాన్ని సృష్టించి మళ్ళీ ఈ ప్రపంచములోనే ఆ బ్రహ్మాండములో ఆయన శయనించి ఉన్నాడు. ఆ విషయాన్ని నాకు చెప్పండి. ఎందుకంటే భగవంతుడు ఎటువంటి స్పర్శ, మాయకి స్పర్శ లేకుండా ఆయన సృష్టించాడు. కనుక ఈ క్షణ చూపు ద్వారానే ప్రకృతి క్షోభించి ఈ రకాల జీవులు ఉత్పత్తి అయ్యారు. స్పర్శ అక్కర్లే. కాబట్టి ఆయన్ని ఈశ్వరుడు అన్నాడు. ఈ సత్వము, ప్రభుత్వము ఆయనలో ఉందన్నమాట. కాబట్టి ఆయన ఏ విధంగా శయనించాడో ఆ విషయాన్ని కూడా మాకు చెప్పమని చెప్పి పరీక్షిత మహారాజు అడిగారు. పురుషావయవైర్లోకాః సపాలాః పూర్వకల్పితా లోకైరముష్యావయవాః సపాలైరితి సుశ్రుమా. విరాట్ పురుషుని అవయవముల ద్వారా ఇంద్రాది లోకపాలులతో పాటు లోకములు కూడా పూర్వమందే కల్పితములై ఉన్నవి. బ్రహ్మగారు కొత్తగా వచ్చిన తెచ్చినది ఏమీ లేదు. నేను చెప్పినటువంటి ఉదాహరణ, ఒక వ్యాపారి విధముగా అయితే తన యొక్క దుకాణములు తెరిచినప్పుడు లోపల ఉన్న వాటినే కొట్టుకుని పైకి సర్దుతా తప్ప కొత్తగా ఏమి తీసుకురాడు. స్టాక్ ఆఫ్ తేడా అది వేరనుకోండి. దుకాణము మొట్టమొదటి తెరిచినప్పుడు ఏ విధముగా అయితే ఉన్న సామానునే బయట సర్ది చక్కగా ప్రజానికి ఆకర్షణగా ఏ విషయంలో ఉన్నాయో తెలియజేయడం కోసం చేస్తూ ఉంటాడు. ఆ విధముగానే బ్రహ్మగారు కూడా ఈ సృష్టికి పూర్వం అవన్నీ కూడా ఉన్నాయి. భగవంతుడి ద్వారా అన్నీ కూడా ముందు నుంచే ఉన్నాయి. వాటిని ఆయన లోకపాలులతో పాటు లోకములు కూడా పూర్వమందే ఉన్నాయి. లోకపాలులతో పాటు లోకముల ద్వారా ఆ పురుషుని అవయవములు కల్పితమైనవని వింటిని. అంతేకాకుండా ఆ విరాట్ పురుషుడు అంటే బ్రహ్మాండ సృష్టికి ముందు విరాట్ పురుషుడు లేడు. ప్రపంచ సృష్టికి ముందు విరాట్ పురుషుడు లేడు. సృష్టి అయిన తర్వాతే ఆ విరాట్ పురుషుడునే 14 లోకములుగా వాడు కల్పించజేస్తున్నారు. లేదా సమస్తము భగవంతుడు వ్యాపించి ఉన్న కారణముగా ఆయనను విరాట్ పురుషుడుగా చెబుతూ ఏ అవయవములో ఏ లోకములు ఉన్నాయో చెబుతున్నారు. ఇవన్నీ కూడా ముందు నుంచే ఉన్నాయి. కానీ తర్వాత సృష్టి కోసం వీరుగా అవన్నీ కూడా బహిర్గతమయ్యాయి. ఏ విధంగా అయితే సాలీయుడు లోపల ఆ జిగురు పదార్థం ఉండనే ఉంటుంది, దానిని బయటికి తెచ్చి ఊడి వేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధముగానే అన్నీ కూడా ముందు నుంచే ఉన్నాయి. బ్రహ్మగారు వాటిని బయటికి తీస్తున్నారు అంతే. ఈ రెండులో విశేషం అన్న చెప్పవలసినది, ఇందులో ఏదైనా విశేషం ఉంటే చెప్పవలసినది చెప్పి అడుగుతున్నా. యావాన్ కల్పో వికల్పో వా యథా కాలోనుమీయతే భూత భవ్య భవశబ్ద ఆయుర్మానం చ యత్సతః. మహాకల్పము యొక్క అవాంతర కల్పము యొక్క పరిమాణమును గూర్చి భూత భవిష్యత్ వర్తమానములను ఈ మూడింటి చేత చెప్పబడు కాలమును తెలుసుకొని విధానమును గూర్చి ఏ విధంగా కాల నిర్ణయం చేయాలి. మహాకల్పం అన్నారు, అవాంతర కల్పం ఉన్నాయి. పరిమాణం ఎంత, ఇంకా ఈ కాలాన్ని ఏ విధంగా కొలవాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలములు స్థూల దేహాభిమానుల మానవుల పితరుల దేవతల యొక్క ఆయు ప్రమాణము, మానవలోకంలో ఉండేటువంటి మానవుల యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది, పితృపురుషుల యొక్క ఆయుష్ ఎంతకాలము, ఇంకా దేవతల ఆయుష్ ఎంతకాలం ఉంటుంది, ఇవన్నీ కూడా వాటి ప్రమాణము పీరియడ్ అన్నమాట. అది చెప్పమని చెప్పి అడుగుతున్నారు. కాలస్యానుగతిర్యాతు లక్ష్యతేన్వి బృహత్యపి యావత్య కర్మగతయో యాదృశీర్ద్విజసత్తమా. ద్విజశ్రేష్ఠ, కాలము యొక్క పరమాణు ప్రభృతి రూపముగు అల్పగతి. పరమాణువు సృష్టిలో చిన్నది కదా, ఆ విధంగానే క్షణకాలము లేదా ఇంకా ఎవరైనా తక్కువనట్లయితే ఆ కాలము. వర్షాది రూపముగు బృహత్ ప్రవృత్తి సంవత్సర కాలము. నిమిషములలో 60వ వంతు సెకను, ఇది అల్పకాలము.
బృహత్కాలం అంటే సంవత్సర కాలం. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ పరిమాణం ఏ విధంగా లెక్క పెడతాము? బృహత్ ప్రవృత్తి యొక్క ఎక్కడెక్కడ లక్షణమగునో అప్పుడు దాని గురించి వర్ణించవలసినది. శుభాశుభములైన కర్మములచే పొందదగిన స్థానముల సంఖ్యను పరిమాణమును వాని విధములను గూర్చి చెప్పవలసినది. ఇంకా శుభకర్మ అశుభకర్మ అవి చేస్తే వచ్చేటువంటి ఫలితం వల్ల ఏ లోకాలు పొందుతాము, అది కూడా మళ్ళీ ఎన్ని ఉన్నాయి లోకాలు, దాని పరిమాణం ఎంత, వాళ్ళ విధానం ఏమిటి, అవన్నీ కూడా చెప్పవలసినది. ఇది వదలలేదు అంటే అడుగుతున్నాడు ఆయన. యస్మిన్ కర్మ సమావాయో యథా ఏనోపగృహ్యతే గుణానాం గుణినాం చైవ పరిణామమభీప్సతాం. సత్వాది పరిమాణములైన దేవాది రూపములను కోరు జీవులలో ఎవరెవరు ఏ ఏ పరిమాణమున ఏ విధముగా పుణ్యపాపములను స్వీకరించరో చెప్పవలసినది. రకరకాల జీవులు చెబుతున్నారు కదవి. దేవతలు, మనుష్యులు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, ఇంకా మనలో ఉన్నటువంటి వృక్షములు, సరీసృపాలు, ఎన్నో రకాల పక్షులు, క్రిమికీటకాదులు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలలో సత్వాది సత్వగుణ పరిణామం వల్ల కలిగేటువంటిది దేవతా శరీరం. తమో గుణ పరిణామాలు కలిగేటువంటివి రాక్షస, ఈ తిరియక్ అంటారు, అడ్డంగా తిరిగి అన్నమాట. ఇవన్నీ వెన్నుముగా అడ్డంగా ఉంటుంది తిరియక్ వస్తుంది. ఇవి వీటిలలో సత్వగుణ పరిణామం ఎక్కువగా ఉన్నట్లయితే దేవతా రూపములు పొందుతూ ఉంటారు. ఆ జీవులలో ఎవరెవరు ఏ ఏ పరిమాణమున ఏ విధముగా పుణ్యవాములను స్వీకరించరు, పుణ్య విధం కలుగుతుంది, వాళ్ళకి పాప విధం కలుగుతుంది, ఏమి చేస్తూ ఉంటారు. మానవులలో కర్మజ్ఞానాదులకు ఎవరు అధికారులు, ఏ విధముగా ఏ ఏ సాధనను అనర్చి ఏ ఏ ప్రయోజనను పొందుతురు, ఈ విషయం చెప్పవలసినది. మానవుల్లో ఎవరికి ఏ కర్మలందు అధికారం ఉంటుందో వాళ్ళు ఏ ఏ ప్రయోజనం అనుసరించి ఏ సాధనలు చేస్తూ ఉంటారు, చెయ్యాలో అవన్నీ చెప్పమన్నారు. భూపాతాళ కకుభ్యోమ గ్రహ నక్షత్ర భూభృతాం సరత్ సముద్ర ద్వీపానాం సంభవశ్చైతదోకసాం. భూమి, పాతాళము, దిక్కులు, ఆకాశము, గ్రహములు, నక్షత్రములు, పర్వతములు, నదులు, సముద్రములు, ద్వీపములు అని వాని యొక్క ఆ స్థానములోనున్న ప్రాణులందరి యొక్క ఉత్పత్తి ఎట్లు జరిగిందో, ఏ ఉన్నాయో, ఎక్కడెవరైనా ఏ విధంగా పుడుతూ ఉంటారో అవన్నీ కూడా చెప్పవలసింది. జియోగ్రఫీ లేదా ఇంకొకటి హిస్టరీ అవన్నీ అన్నమాట. ప్రమాణమండకోశస్య బాహ్యాభ్యంతర భేదతః మహతాం చానుచరితం వర్ణాశ్రమ వినిశ్చయః యుగాని యుగమానాం చ ధర్మో యశ్చ యుగే యుగే అవతారానుచరితం యద్యాశ్చర్యతమం హరేః. బాహ్యాభ్యంతర భేదముచే ఈ బ్రహ్మాండముల పరిమాణమును గూర్చి బాహ్యము అంతరము, బయట ఎంత లోపలెంత, ఈ భేదం అనుసరించి ఈ బ్రహ్మాండముల పరిమాణమును గూర్చి, బ్రహ్మాండములోనే 14 లోకాలు ఉన్నాయి కాబట్టి లోకముల పరిమాణం ఎంత, ఇది అంతరముగా ఉండేటువంటి ఇది. ఇక బ్రహ్మాండము యొక్క కైవారం వైశాల్యము ఎంత ఉంటుంది, చుట్టుకొలదేవన్నీ ఈ పరిమాణములు. మహాత్ముల చరిత్రలు చెప్పవలసినది. ఏ ఏ లక్షణముల స్వభావం అనుసరించి వర్ణములు ఆశ్రమములు నిర్దిష్టములైనవో చెప్పవలసినది. ఇంకా లక్షణము గుణ కర్మ విభాగస అన్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణ కర్మ విభాగస. గుణములను కర్మను అనుసరించి ఈ వర్ణ వ్యవస్థ ఏర్పడింది. కాబట్టి ఏ ఏ లక్షణములు స్వభావం అనుసరించి వర్ణములు ఆశ్రమములు నిర్దిష్టమయ్యాయో ఎలా తెలుసుకోవాలో. ఎర్రబట్టకుండా చదువు కాదు, జంజపోకుండా బ్రాహ్మణుడు కాదు, అంతేనా? గుణము కర్మ ఉండాలి, వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వృత్తిని బట్టి ప్రవృత్తిని బట్టి అని ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అది చెప్పవలసినది. యుగములను
యుగ పరిమాణములను యుగ ధర్మములను అత్యాశ్చర్యములకు శ్రీహరి అవతారముల చరిత్రను చెప్పవలసినది. ఇంకా యుగములు ఎన్నున్నాయి, వాటి యొక్క పరిమాణం ఎంత, యుగములో ధర్మం ఏమిటి, ఇంకా మిగుల ఆశ్చర్యములు తెలిపేటువంటి భగవంతుడి యొక్క అవతారములు. ఇప్పటికి వచ్చిన అసలు సబ్జెక్ట్ అనమాట, భగవంతుడి యొక్క అవతారములు. మరి మిగతా మనం తెలుసుకోవడం కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని వాటిని అట్టే పెట్టాలి. భగవత్ కథలు చిత్రంలో తెలుసుకుని వాటిని అనుసరిస్తూ ఉండాలి. నృణాం సాధారణో ధర్మ సవిశేషశ్చ యాదృశః శ్రేణీనాం రాజర్షీణాం చ ధర్మ కృచ్ఛేషు జీవతాం. అంత్యజ పర్యంత మానవ సాధారణ విశేషధర్మములెట్టివి. కడజాతి వాడికి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి, సాధారణ ధర్మములు, విశేష ధర్మములు. ఇవి ఏమిటి? వ్యవసాయోపజీవులకు వ్యక్తుల ధర్మములను, రాజర్షుల ధర్మములను, ఆపదలలో పడి ఉన్న సర్వజనుల ఆపద్ధర్మములను ఉపదేశింపబలుతున్నది. ఆపద్ధర్మాలు కొన్ని ఉంటాయి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు కొన్ని ధర్మాలను మనం పక్కన పెట్టి ఆ గండం గట్టెక్కేంత వరకు ఇంకో ధర్మాలు మనం పాటించచ్చు అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఆపధర్మంలో ఉంటాయి. అవి ఏమిటి? అవి కూడా తెలుసుకోవాలన్నమాట. అవన్నీ ఉపయోగించవలసినది. అంటే ప్రతి మానవుడిగా ఉన్నందుకు ఒక ధర్మం ఉంది, మానవ ధర్మం. అది సామాన్య ధర్మం అన్నమాట. అందరూ పాటించవలసినది. ఏది? భగవత్పరంగా జీవితం గడపడం. మానవుడు మాత్రం చేతనే అది చేయవలసిందన్నమాట. తత్వానాం పరిసంఖ్యానం లక్షణం హేతు లక్షణం పురుషారాధన విధిర్యోగస్యాధ్యాత్మికస్య చ. ప్రకృతి మున్నగు తత్వముల సంఖ్యను, ప్రకృతి మున్నగు వాటి సంఖ్యాశాస్త్రం అన్నమాట. వారి లక్షణములు మళ్ళీ స్వరూపములను, భగవదారాధన విధిని, ఆధ్యాత్మ శాస్త్రము యొక్క యోగ విధిని చెప్పవలసినది. మొత్తం అన్ని అడిగేశాడు ఆయన. ఆయన మృత్యుముఖంలో ఉన్నప్పటికీ కూడా, అంటే భాగవతాన్ని కనుక మనం క్షుణ్ణముగా ఆశ్రయించి పరిశీలించే ఇంక వేరే మనకి ఏం అక్కర్లేదన్నమాట. ఇందులో అన్నీ ఉన్నాయి. అన్ని ధర్మాలు, అన్ని లక్షణములు, అన్ని సాధనల యొక్క అన్ని అవతారములు, అన్ని రకాల సాధకుల యొక్క చరిత్ర, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాబట్టి తత్వముల సంఖ్య, లక్షణములు, స్వరూపములను, భగవద్ ఆరాధన విధి, ఆధ్యాత్మ శాస్త్రము యొక్క యోగ విధి చెప్పవలసినది. యోగేశ్వర్య గతిర్లింగ భంగస్తు యోగినాం వేదోపవేద ధర్మాణం ఇతిహాస పురాణయో. యోగేశ్వరుడా అంటే శంభు ప్రభృతి మహానుభావులైన భక్తుల, యోగేశ్వరుడు ఆయన ధూర్చటి అంటారు. ఆయన యొక్క తపస్సుని, ధ్యానాన్ని ఎవరు కూడా భంగం చేయలేరన్నమాట. అంతటి గొప్పవాడు శివుడు. అటువంటి యోగేశ్వరుడు మహానుభావుల యొక్క భక్తులైనటువంటి వాళ్ళ చరిత్ర, ఐశ్వర్య గతి, యోగుల లింగ శరీర లయము. వాడు ఏ విధంగా ఈ స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టి యోగ మార్గం ద్వారా భగవంతుడు చేరుకుంటారు, ఆ విధానము. ఇంకా రుగాది వేదములు, ఋగ్వేదము, యజుర్వేదం, ఇవన్నీ అనమాట. ఆయుర్వేదాలైన ఉపవేదములు, ఆరోగ్య శాస్త్రములు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, అనుమాని లక్షణములు వివరింపవలసినది. సంప్లవ సర్వభూతానాం విక్రమ ప్రతి సంక్రమ ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చయో విధి. సంప్లవము అనగా సంసార సింధువును తరించుటకు సాధనము ఏది? సంప్లవము. ప్లవము అంటే ప్లవము అవుతానమాట. మనము దేని ఆసరాగా చేసుకుని దాటగలుగుతాము నదులను వాటిని అన్నమాట ప్లవం అంటారు. అటువంటి సంసారమైనటువంటి సింధువును తరించడానికి సాధనం ఏమిటి? శౌర్యము అనగానేమి? వినాశం అంటే ఏమిటి? భక్తికి అనుకూల ప్రతికూల విషయములు ఏమిటి? లేదా సర్వప్రాణుల సృష్టి స్థితి లయములను
వైదిక స్మార్త కామ్య కర్మల విధానాలను, ధర్మ అర్థ కామముల విధులను వివరింపవలసినది. కర్మలు ఏ విధంగా చేయాలి, వైదిక కర్మ ఏమిటి, స్మార్త కర్మ ఏమిటి, ఆ విధానం ఏమిటి, అందులో మళ్ళీ ధర్మము అర్థము కామములు అంటారు కదా, ఇది ఏమిటి, ఎలాగ ధర్మాన్ని ఆశ్రయించాలి, ఎలాగ కోరికలను తీర్చుకోవాలి, ఏ విధముగా ధనాన్ని ఆర్జన చేయాలి, ఇవన్నీ కూడా చెప్పండి. పద్ధతి ఏమిటిది? యథాత్మతంత్రో భగవాన్ విక్రీడత్యాత్మమాయయా విసృజ్య వా యథా మాయాముదాస్తి సాక్షివద్విభు సర్వమేతచ్చ భగవాన్ పృచ్ఛతో మేను పూర్వశః తత్వతోర్హస్యుదాహర్తుం ప్రపన్నాయ మహామునే అత్ర ప్రమాణం హి భవాన్ పరమేష్ఠి యథాత్మభూః అపరే చానుతిష్ఠంతి పూర్వేషాం పూర్వజైః కృతం. స్వతంత్రుడకు భగవానుడు యోగమాయచే ఎట్లు క్రీడించుతున్నాడు. భగవాన్ స్వతంత్రుడు. ఆయన ఎవరి మీద ఆధారపడి ఎవరి సమాధానం చెప్పక్కర్లేదండి. మనకంటే కర్మశాస్త్రులు ఉన్నారు, యమభటులు ఉంటారు, అంత సమాధానం చెప్పుకోవాలి. బతుకుంటే భార్య బిడ్డ సమాధానం చెప్పుకోవాలి, ఏమి లేకపోతే ఆత్మ సమాధానం చెప్పుకోవాలి, మనసుకి చెప్పుకోవాలి. ఆయన భగవంతుడు ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు అడగకూడదు, సరిపోరు ఎవరు కూడా. కాబట్టి ఆయన స్వతంత్రుడు. ఆయన యోగమాయని ఆశ్రయించి రకరకాల విలాసాలు చేస్తూ ఉంటాడు. ఆ విధముగా ఆయన ఏ విధముగా క్రీడిస్తూ ఉంటాడు. ప్రళయమున మాయను విడచి సాక్షిరూపంతో ఎట్లు ఉదాసీనుడుగా వర్తించుతున్నాడు. ప్రళయకాలములో ఆయన కూడా ఏం పట్టించుకోకుండా, ఇటువంటి అనుబంధాలు ఏమీ లేకుండా కేవలము సాక్షి పురుషుడుగా ఉండాలని చూస్తూ ఉంటాడు. అంతా కూడా ఏం మాట్లాడట, భగవంతుడు ఏం మాట్లాడు, ఏం చేసినా కూడా ఆయన అడిగారు ఏమో చెప్పడానికి, సమాధానం చెప్పడానికి. ఎవరైనా అడిగితే సమాధానం చెప్తాడు, అడగని చెప్తాడు. అందుకే మాట్లాడడం చూస్తూ కూర్చుంటారు. ఆయన అడిగినట్టు చెప్తాడు, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఏది మంచి ఏది చెడు. కానీ మనం ఆయన ఉన్నాడైనటువంటి మనకి అసలు గుర్తే ఉండటంలే. ఒక ఇంట్లో పెద్ద ఆయన కూర్చోబెట్టారు, ఆయన పట్టించుకోరు అంతే. ఆయన చూస్తూ ఉంటాడు, లోపల కోపం వస్తుంది, ఏం మాట్లాడు పాపం. ఎవరికి సన్మానం వాళ్ళకి ఇవ్వాలి కదా. హాయ్ హాయ్ వై వెళ్ళిపోతున్నారంటే ఏం చూసుకో, ఏమీ లేదు. ఎందుకు అట్లా చెప్పి పడితే అక్కడ పాడేస్తున్నారు. ఆ విధంగా మనం చేయడం, ఎందుకంటే మన కనపడడం లోపలే ఆయన ఇంటి గొడవ చెప్పి పక్కన పెడదామన్నా కూడా పెట్టేటువంటి ఏమీ లేదు, అవకాశం లేదు. పెట్టమా పోదాం అంతే. భగవంతుడు ఉన్నా ఇష్టం లేదు. అయినప్పటికీ నేను లేకపోతే వీడు ఏమవుతాడు అనేటువంటి ఉద్దేశంతో మనకు కూడా ఉంటున్నాడు ఆయన. ఆయన మనం గుర్తున్నదే పట్టించుకోవట్లేదు, అందుకని మాట అలా ఉంటాడు అనమాట. ఆ విధంగా ప్రళయకాలములో ఆయన సాక్షిరూపంగా ఉదాసీనుడుగా ఉంటాడు. భగవంతుడు లీలలో కూడా ఆ విధంగా జరిగింది. ఈ భగవంతుడి యొక్క కుమారుడు సాంబుడు మొదలైనటువంటి కుమారులతో కలిసి ఆడుకుంటూ ఋషులు వస్తుంటే సాంబుడికేమో స్త్రీ గర్భముతో ఉన్న స్త్రీ వేషాన్ని, నిండు సోనాలు వేషాన్ని వేసేసి పరిహాసం ఆడితే వాడు కోపమొచ్చేందరు చూపించారు, అయిపోయింది. ఈ వృత్తాంతం భగవంతుడు చెప్పలేదు. ఇట్లు చెప్పుతుంటే, ఇట్లు చెప్పితే ఏమైనా అయ్యి ఉండేదేమో. ఆయన చెప్పకుండా ముసలాయనతో చెప్పుకొచ్చారు వీళ్ళు, ఎవరికి ఉపసేనుడికి. ఆయన ఏం చెప్పాడు, తెలిస్తే తిడతాడు, భగవంతులకు కుమారుడు అయ్యి ఇటువంటి దుష్టబుద్ధి పుట్టింది వీళ్ళకి అని చెప్పది. అంత అవమానం, అది నామూషి కదా. అందుకు ఏదో తేరుకుడు దొంగవని ఏం చెప్పకుండా కూర్చున్నారు. భగవంతుడు సర్వం తెలిసేది, సర్వాంతర్యామి తెలుసు, అన్నీ తెలుసు కూడా ఆయన నిమ్మకుండేను, మాట్లాడలేదు. ఒకవేళ ఏమైనా అడిగుంటే సమాధానం చెప్పేవాడేమో. మనం కూడా ఆ విధంగా ఉన్నాం. ఇప్పుడు ఏమి అడగట్లేదు, అయింది గుర్తింపు లేదు, నానే ఉన్నాం అనుకుంటున్నాం. అందుకని ఇలా ఉన్నాం మన పరిస్థితి. ఆ విధముగా ప్రళయకాలములో కూడా
మాయ ద్వారా మౌసలాది విశేష భావములను సృష్టించి ఆయన సాక్షిగా ఉంటూ ఏమీ తెలియని వాడి వలె వాళ్ళ వాళ్ళ గుట్టుకు చనిపోయినప్పుడు కూడా ఏం మాట్లాడకుండా ఉన్నాడు. ఆ విధంగా ఉంటాడు భగవంతుడు. దేవా మహాముని, నేను నిన్ను శరణుజొచ్చి తిని. ఎవరు శరణుజొచ్చారు? పరీక్షిత మహారాజు సుఖదేవ గోస్వామిని శరణ వేడుకున్నాడు. అయ్యా నాకు ఎలా ఉందని ఎక్కువ సమయం లేదయ్యా, కాబట్టి త్వరగా చెప్పండి. ఈ తర్వాత మనసు ఆగలేదు, టైం కాదు, తర్వాత చెబుతాను. ఇదేమి కాదండి, ఎందుకంటే అందరి పరిస్థితి చెప్పడం ఎక్కువ మట్టిన అలా ఉంటాం. కాబట్టి నేను శరణుజొచ్చాను. ఏ విషయముల గూర్చి నిన్ను అడిగి తినో, ఏ విషయం గురించి అడుగుజాలకపోయి తినో ఆ నేనన్నిటినీ దయతో నాకు క్రమముగా వివరించి తిని. నా బుద్ధి సూచన అడిగాను, ఇంకా నాకు పరమ ప్రయోజనంగా ఉండేటువంటివి అది తెలుసుకున్నది నాకు ఇంకా ఎక్కువ నాకు కళ్యాణము జరుగుతుంది, లేదా ఎక్కువ నాకు శుభాలు చేకూరుతాయి, ఎక్కువ ఫలితం కలుగుతుందని ఏమైనా ఉన్నట్లేదు, అది కూడా నాకు చెప్పండి. ఏదో పొద్దున్న చెప్పలేదంటే ఉండలేదా అంటారు. అలా కాకుండా ఈ అవసరమో ఇంతకన్నా గొప్ప విషయాలు ఉన్నట్లయితే అవి కూడా నాకు చెప్పవలసిందని చెప్పి ఆయన దయతోడు నాకు క్రమముగా వివరించి నా సంశయములను నివారింపుము. సంశయం ఉండకూడదు, ఇంకా ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోవాలన్నమాట. కాబట్టి ఏదో మీ యొక్క ఉచ్చస్థితిని కాకుండా నా యొక్క మానసిక స్థితిని తెలుసుకొని నేను సహజముగా అర్థము చేసుకునేటట్టుగా నాకు విషయములన్నీ కూడా మడికి అనుమానం ఏమి లేకుండా నేను అడిగినవి ఇంకా అడగలేకుండా ఉండేటువంటి గొప్ప విషయాలు ఏమైనా అవి కూడా చెప్పవలసినది అని కూడా వరుసగా చెప్పండి, క్రమముగా చెప్పండి. ఈ విషయమును నీవు బ్రహ్మవలే పరమ ప్రమాణుడవు. ఈ విషయాల్లో బ్రహ్మగారు ఏ విధంగా పరమ ప్రమాణముగా ఆయన ఉన్నాడో ఆ విధముగానే మీరు కూడా ఈ విషయాలంటే ప్రమాణము. మీరు చెప్పింది ఇంకా రెండో ఇంకా ఏమి సెకండ్ ఒపీనియన్ ఉండదు. ఇంకా మీరు చెప్పిందే సర్వజనామోదితమై ఉంటుంది. కాబట్టి చెప్పవలసినది, ఇతరులు తమ పూర్వులు ఆచరించిన విషయమును అనుష్ఠింతురు. సహజముగా ఏమిటిరా, ఎవరైతే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోచన. ఎవరెవరు వాళ్ళ పూర్వపురుషులు ఇదేన్ని విషయాలని పాటిస్తూ వచ్చారో, నియమాలని కానీ జీవన శైలిని కానీ మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా ప్రమాణముగా తీసుకుంటూనే బాగు. ఇప్పుడు ఏమీ లేదు, చెప్పడం మానేస్తున్నారు, వీడికి చెప్పడం లేదు వాళ్ళకి, మనవని కూడా అందుకు చూద్దాం అంటే అయిపోయింది. చెప్పేది లేదు, పాటించేది లేదు, మరి ఏమవుతుంది? అయిపోయిందంతే. ఎదుగో ఎందుకు ఇంకొకడంతే, ఇంకొకడే ఉంటాడు, వాడు ఇచ్చేస్తే అదే వేరు, ఏమి తెలియదు వాడికి. చివరికి ఇంకా మొహం ఎప్పుడు కొడుకోవడం తెలియదు వాడు. అలా అయిపోయింది. దేని తర్వాత ఇచ్చేది తెలియదు. ఎందుకంటే కుటుంబాలు పెద్దగా ఉండేవి, భయభక్తులు ఉండేవి, ఒకరికొకరు నేర్చుకునేవారు. తప్పు చేసేవాడు చెప్పేవారు పెద్దలకి, వాళ్ళు వచ్చి ఇక్కడ సరిపోయేది, ఇది ఏమీ లేదు. హరిహరి, ఈ విషయం నువ్వు బ్రహ్మవలే పరమ ప్రమాణుడవు. ఇతరులు తమ పూర్వులు ఆచరించిన విషయంలో అనుష్ఠిస్తూ ఉంటారు. సహజం, ఆ విధంగా ఉండాలి. నమేసవ పరాయంతి బ్రహ్మన్ననసనాదమి పిబతోచ్యుత పీయూషం అన్యత్ర కుపితాద్విజాత్. మహాత్మా, విష్ణు భగవానుని కథామృతమును పానము చేయు నా ప్రాణములు కోపించిన ద్వితుని వలన ఉపవాసము వలన కలత చెందవు. ఓ మహాత్మా, ఈ ముఖము నుంచి వచ్చేటువంటి ఆ విష్ణువు యొక్క కథామృతాన్ని పానము చేస్తూ ఉన్నప్పుడు నా ప్రాణములు చక్కగా పరమశాంతమై ఉన్నాయి. ఒక పక్కని ఆ విప్రపుత్రుడు కోపించి నన్ను శపించాడు, శాప భయం ఒకటి. ఇంకొకటి
తిండి తిప్పలేవు, కూర్చున్నాడు కాలు కదపడలేదు. మనం అయితే ఎన్నిసార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాము. మనకన్నా చూడండి వయసులో పెద్ద నీళ్ళు కదలరు, అలా కూర్చుంటారు. మొన్న కింద సంవత్సరము మనకి ఏకాహం చేసుకున్నాం. రాత్రి 10-11 కూర్చున్నారు ఆయన. 4 గంటల దగ్గర ఒక్కడే పోటీ కూర్చున్నారు. నిద్ర లేదు, ఏమీ లేదు. అది యోగ సాధన. మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఇవన్నీ ఉండాలి. కానీ పరీక్షిత మహారాజు గారు ఆయన కూర్చున్నాడంతే. వేటకు వెళ్ళి వచ్చాడు సాయంత్రం, మళ్ళీ ఇంకా ఏదో అల్పాహారము మధ్యాహ్నం రాత్రి ఏమీ లేవు. అన్నములు పైన వచ్చిన వెంటనే జ్ఞాపకం వచ్చింది ఆయనకి. పరీక్షిత మహారాజు గారు వేటని పగలంతా కూడా వేట అలసిపోయాడు పాపం. అక్కడికి దాహం కోసం మంచినీళ్ళు ఇవ్వలేదు. ఆయన ఛానల్లో కూర్చున్నాడు. వచ్చాడంటే మధ్యలో ఇంకేమీ తీసుకోలే పాపం. వచ్చి కూర్చున్నాడు, తన మొగుడం తీశాడు. వెంటనే జ్ఞాపకం వచ్చింది. అప్పటి నుంచి ఇంకా పొద్దున తిన్న తిండి ఇంకా మరి తిండి లేదు, తిప్పలేదు, ఏమీ లేదు. వెంటనే వచ్చేసి కూర్చున్నంతే. ఇంకా అప్పటి నుంచి నిద్రాహారం లేకుండా కూర్చున్నాడు ఆయన. వేసిన ఆసనం వేసినట్టుగానే ఉంది, నిద్ర లేదు, ఆహారం లేదు, ఏమి లేదు అంటున్నాడు ఆయన. ఉపవాసం వల్ల నా ప్రాణులు కలత చెందవు. మనకైతే బాగుండే ఉండేప్పటికే అయిపోయింది. కొంత చేస్తుంది లోపల వదిలిపెట్టండి. అటువంటిది ఏమీ లేదు. ఒక సమయం కన్నా మనకి ఎంత కనబడదని డైట్ కంట్రోల్ చేస్తూ ఉంటాం అనమాట. ఆహారం కంట్రోల్ చేసి నియమం చేసేవాడు ఎక్కువ పెట్టి తిన్నాయి. ఆ విధంగా మనం కూడా ఎంత కంట్రోల్ చేస్తున్నాం, కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ మనం వినాం. అబద్ధాన్ని ఆయన అంటున్నాడు. ఆయన ఒక పక్కనేమో మనస్సు కల్లులో ఉన్న కారణము బ్రాహ్మణ కుమారుడు యొక్క కోపంతో కూడిన శాపం. రెండవది ఆహారము పానీయములు నిద్ర ఏమీ లేవు. శారీరకమైనటువంటి ఎటువంటి సుఖము లేదు ఆయనకి. దానివల్ల అలా కలత చెందిన ఉన్నానేమో, నా మనసు సరిగా నిర్మలంగా లేదని అనుకుంటావేమో. ఏమి లేదు, నన్ను బాధించడం లేదు. చక్కగా ఆనందంగా నేను వింటున్నాను. ఏలయన నీ వాక్ సముద్రము నుండి బయలుపడిన అచ్యుత కథారూపముకు అమృతమును పానము చేయుచూనుందును. ఎందుకుట? చక్కడి నీ సుఖముఖాద అమృత ప్రవశం ఉంది. అందుకనే సుఖ మహర్షి చక్కగా అనుభవించి ఆయన చెప్పేటువంటి విషయములలో ఎంత గొప్ప ఆకర్షణ, శక్తి, బలము, అమృతము ఉన్నాయో అది వింటుంటే ఇంక నాకు ఇంకా ఈ ఆకలి దగ్గర నేను కొన్నానటువంటిది నాకు జ్ఞాపకం రావటం లేదు. బయట ఇంకా బాహ్య స్మృతి లేదన్నమాట. అందులో వింటున్నాను, చక్క పానం చేస్తున్నాను అని చెప్పి పరీక్షిత మహారాజు గారు వ్యాస మహర్షిని అడిగారు. అంతేనండి, సుఖదేవుడిని అడిగారు. శ్రీ సూత ఉవాచ స ఉపామంత్రితో రాజ్ఞా కథాయామితి తత్ సత్పతే బ్రహ్మరాతో భృశం ప్రీతో విష్ణురాతేన సంసది. ఒక ఆయన బ్రహ్మరాతుడు, ఒక ఆయన విష్ణురాతుడు. సూత మహర్షి ఎత్తున్నట్ట. ఎవరితోటి? శౌనకాది ఋషులతో అంటున్నాడు. సభయందు పరీక్షిత మహారాజు విష్ణు భగవానుని కథలను కూర్చి అడుగగా విని ఆ సుఖ మహర్షి మిగుల సంతుష్టుడయ్యను. మీ బుద్ధి చక్కగా సరైనటువంటి మార్గములోనే ఉంది నాయన. నీకు చెప్పడానికి చక్కటి సందర్భము, నీ యొక్క మానసిక స్థితి అన్ని చక్కగా ఉన్నాయని చెప్పి ఆయన ఆనందపడ్డారు. ప్రాహ భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం బ్రహ్మణి భగవత్ ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే. పరీక్షిత మహారాజు గారు విష్ణురాతుడు. విష్ణువు ద్వారా ఉత్తరాదేవి గర్భములో ఉన్నప్పుడే ఆయనని రక్షింపబడ్డాడు ఆయన. కాబట్టి విష్ణురాతుడు. ఈయన బ్రహ్మరాతుడు. బ్రహ్మ ఉపాసన చేస్తూ ఆయన మాతృ గర్భములో 16 సంవత్సరాల పాటు ఆ విధంగా ఉండిపోయాట. కాబట్టి ఆయన బ్రహ్మరాతుడు. ఇద్దరు కూడా ఎంతో గొప్ప మహాపురుషుడు అన్నమాట. ప్రపంచంలో భాగవతామృతాన్ని అందించడం కోసం భగవంతుడు ఎన్నుకొంటున్న చక్కటి పాత్రలు ఇద్దరు కూడా. సృష్టి ఆరంభమున భగవానుడు బ్రహ్మదేవులకు చెప్పిన
వేద తుల్యమగు భాగవత పురాణమును శుకుడు చెప్పనారంభించెను. ఏమంటున్నారు? ఇది పూర్వము సృష్టికి ముందే భగవానుడు బ్రహ్మదేవుడికి ఈ భాగవతాన్ని చెప్పాడు. భాగవతం ఏమిటిట? వేద తుల్యమగు భాగవతము, వేద సమానము, వేద సారము. వేదములు చదవడానికి వినడానికి అందరికీ అధికారం లేదు, కానీ భాగవతం చదవడానికి వినడానికి అందరికీ అధికారం. శ్రద్ధ ఉన్నవాళ్ళకి అధికారం. కాబట్టి చదివితే మనకి వేద పారాయణ ఫలితమే కాకుండా దానికన్నా ఉత్తమైనటువంటి భగవద్ అనుభూతి కలుగుతుంది. భగవద్ మా హృదయంలో వచ్చి కూర్చున్నాం. మనం చెప్పాడు 104 క్రితం. స్వశాఖాధ్యాయనం, చక్కటి స్వర ఉదాత్త అనుదాత్తములోని స్పష్టముగా వేదపారాయణ చేసేటువంటి వాళ్ళు కూడా భగవంతుని పొందలేరుగా. కేవలము భక్తి ఉంటేనే పొందగలుగుతారు. ఆ భక్తి ఎలా వస్తుందంటే భాగవత శ్రవణం వల్ల వస్తుంది, భాగవత పఠనం వల్ల వస్తుంది. భక్తితో పాటు భగవంతుడికి వస్తారన్నమాట. కాబట్టి ఆ భాగవతుడి మహా గొప్ప వరము మనకి, సర్వవేద సారము, ఆ విషయము, ఆ భాగవతాన్ని పూర్వము సృష్టికి ముందు సుఖదేవుడు బ్రహ్మదేవుడు వ్యాసదేవుడు చెబితే ఆ వ్యాస భగవానుడు దానిని సమాధిలో ఉండి భక్తియోగము ద్వారా అన్ని చూసి ఆయన చక్కగా అందరికీ అనుభవయోగ్యమైనటువంటి తత్వాన్ని ఇవ్వడం కోసం ఆయన 18,000 శ్లోకాలైనటువంటి భాగవతాన్ని రచించారు. ఆ రచించే మొట్టమొదటిగా దానిని సుఖదేవ గోస్వామికి చెప్పారన్నమాట. ఆ సుఖదేవుడు పరీక్ష మహారాజు చెబుతున్నారు. ఆ పరీక్ష మహారాజు చెబుతున్న సమయంలో వేలాది ఋషులతో పాటు సూత గోస్వామి కూడా అక్కడ ఉండి శ్రవణము చేశారు. ఆ విషయాన్ని ఇప్పుడు నైమిసారణ క్షేత్రములో సౌనకాది ఋషులు చెబుతున్నారన్నమాట. ఆ విధముగా చెప్పను ప్రారంభించాడు. యద్యత్ పరీక్షిదృషభ పాండూనామనుకృచ్ఛతి ఆనుపూర్వేణ తత్సర్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. పాండవులలో శ్రేష్ఠుడు పరీక్షణ మహారాజు అడిగిన వానికి ప్రస్తావ క్రమమున శుకుడు సమాధానములను చెప్పనారంభించెను. ప్రస్తావన అనుసరించి వాటికి అన్నింటినీ కూడా సమాధానము ఈ లోపల వచ్చేస్తుంది అన్నమాట. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ద్వితీయ స్కందే పరీక్షిత్ ప్రశ్నో నామ అష్టమోధ్యాయం అయింది. 9వ అధ్యాయము బ్రహ్మదేవుడు భగవద్ధామాన్ని దర్శించడం అన్నమాట. శ్రీ సుఖోవాచ ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః నఘటేతార్థ సంబంధ స్వప్నద్రష్టుర్ ఇవాంజసా బహురూప ఇవాభాతి మాయయా బహురూపయా రమమాణో గుణేశ్వస్య మమాహమితి మన్యతే. సుఖమహర్షి చెప్తున్నాడు, రాజా, స్వప్నద్రష్టకు స్వప్నమున గణబడిన దేహాదులతో సహజముగా ఎట్టి సంబంధము లేనట్లు ఎట్లు చెప్పినట్ల స్వప్నములో చూసినటువంటి విషయములు చూసిన వ్యక్తికి సంబంధం లేకుండా ఉంటాయి. ఎలాగట? స్వప్నమున కనపడిన దేహాదులతో సహజముగా. స్వప్నములో ఉండే దేహం వేరు, మన దేహం వేరు. కళ వచ్చిందిట, ఎక్కడో పర్వతాల మీద నుంచి ఎగిరిపోతున్నాడు, ఎక్కడ వచ్చేసింది, లేకపోతే ఎక్కడ దారుణం, రకరకాలు వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్న పడిపోయాడు, కొట్టుకుపోయింది. ఆ దేహం ఉంది, ఆ దేహానికి సంబంధం లేదు. స్వప్నములో ఆ దేహాన్ని అనుభవిస్తూ కాస్త బాధపడ్డాడు, ఆనందం పడ్డాడు. కానీ స్వప్నం పోయిన తర్వాత ఆ శరీరానికి కానీ ఆ దృశ్యాలకు సంబంధం ఏముండదు అన్నమాట. ఈనట్లే పరమాత్మయకు శ్రీహరి యొక్క మాయ లేకుండగా దేహాదులతో జ్ఞానస్వరూపకు ఆత్మకు ఎట్టి సంబంధమును లేదు. సహజముగానే ఆత్మ జ్ఞాన సంబంధమైనటువంటిది. కానీ ఎప్పుడైతే భగవంతుని విస్మరించామో, మర్చిపోవడం వేరు, విస్మరించడం వేరు. విస్మరించడంలో కాస్త రెక్లెస్నెస్ ఉంటుంది, అజాగ్రత్త ఉంటుంది. ఆ విధంగా మనం
ఒక పక్కన చెబుతున్నా కూడా వినిపిస్తున్నా పలకడు. మా రాధపదులు గారు బయటికి పోతుంటారు ఆయన కొనుక్కోవడం కోసం. పిలిచినా కూడా ఆయన కనపడడం వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ విధంగా భగవంతుడు మనం పడిపోతుంటే తెగ పిలుస్తున్నట్ట. పిలిచినా కూడా మనం పట్టించుకోలేదు, పోగలిగలమనమాట. ఆ విధముగా భగవంతుడిని మనం విస్మరించిన కారణముగా మనకు ఉండేటువంటి సహజమైనటువంటి జ్ఞానము కాస్త అపహృతం అయిపోయింది అన్నమాట. దానితోటి ఆ సహజం నిజానికి ఈ శరీరానికి అసలు మనకి సంబంధం లేదండి. కానీ ఆ భగవత్ స్మరణ లేని కారణముగా విషయ గ్రంథి ఒకటి మనకు ముడిపడిపోయింది. దాంతో ఏమైందంటే దీని తగిలినంతా కూడా దానికి తగులుతుంది అని అనుకుంటున్నాను. నిజంగా తగలదు దానికి. దేహానికి కొట్టిన దెబ్బ మనసుకి తగ్గుతుంది కానీ ఆత్మకి అంటదు. కానీ దేహ సంబంధంతో మనం ఎక్కువగా ముడిపడి ఉన్న కారణముగా అజ్ఞానము బాగా ఎంత ఆ గ్రంథి ఏ విధంగా అయిపోయిందంటే మనం దాన్ని చెప్పినా కూడా అనుభవానికి రావడం లేదు. ఆ దేహం నువ్వు కాదురా, నువ్వు ఆత్మరా అంటే అది విన్నప్పుడు బాగా ఉంటుంది. అనుభవానికి వస్తుందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? పాలు కాచి పెరుగు తోడుపెట్టి వెన్న చిరిగితే అప్పుడు వెనకోసం వస్తుంది కదా. సాధనము చేయగా వస్తుంది కదా. ఆ విధముగానే మనం మహాత్ముల ముఖత భగవద్గతలు వినగా ఆ భగవత్ తత్వజ్ఞానము మన యొక్క శ్రద్ధను అనుసరించి మనలో ఆ బుద్ధిని ఇస్తుంది అన్నమాట. డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ అంటూ ఉంటారు. వస్తువు యొక్క నిర్ణయం చేయగలిగేటువంటి ఒక క్షమత, ఒక యోగ్యత వస్తుందన్నమాట. అది కలిగినప్పుడు మనకి సహజముగానే ఏ విధముగా అయితే స్వప్నం నుండి బయటకు వచ్చిన వ్యక్తి తన స్వప్నాన్ని తెలుసుకుని ఏ విధంగా అయితే నవ్వుకుంటాడో ఆ విధముగానే మనకి కూడా తత్వజ్ఞానము కనుక చక్కగా వచ్చినట్లయితే అప్పుడు ఏది ఆత్మ వస్తువు ఏది అనాత్మ వస్తువు మనకి విచక్షణ చేయడం జ్ఞానం వస్తుంది. అప్పుడు అది తెలుస్తుంది అన్నమాట. అంతవరకు మనం దానిని చిన్నప్పుడు ఒకరు 2 2 4 4 ఏమి చెప్తున్న లెక్క చెబుతుంటారే, లేదా కొన్ని లెక్కల సూత్రాలు ఉంటాయి, కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఉంటూ ఉంటాయి. అది ముందు మనకేం దానికి చెప్పరు, ముందు దాన్ని బట్టి పట్టవలసిందే. దాని తర్వాత ఎప్పుడైతే అటువంటి మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో లెక్కలు అప్పుడు దాన్ని అప్లై చేసి చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఆ విధముగానే ఈ విషయాలు మనం చెప్పినప్పుడు ముందు మనం వాటిని ఇంకా సెకండ్ థాట్ లేకుండా వాటిని మనం విశ్వాసముతో ఒప్పుకోవాలి. అది చేయడం వల్ల క్రమక్రమంగా మన జీవితంలో అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ముందు నుంచే మనం విత్తనవాదం చేసామనుకోండి, విత్తనవాదం చేస్తే కనపడదు. రాజుగారు అడిగేట భగవం చూపించి లేకపోతే సాయంత్రం భగవం చూపించాలని చంపేస్తాను అన్నట్టు. అధికారం ఉంది, అడుగుతాడు. నేను అంత సులభ భగవం చూపించేది తనంతటితో ప్రకాశిస్తేనే కానీ సూర్యుడు మనకు కనబడ్డాయి. ఇప్పుడు అడగడుగుతున్న సూర్యుడు చూపించగలుగుతామా? జమీందారుడు డబ్బులు ఉన్నాయిట, నేను సూర్యుడు చూస్తానని చెప్పి ఏదో చీకట్లో దీపం పెట్టి విప్పినట్టుగా ఆ పెద్ద పెద్ద జనరేటర్ని పెట్టేసట సూర్యుడు కనపడతాడు. నువ్వు భగవంతు సూర్యుడు ఉదయించే వరకు నువ్వు ప్రతి చేయవలసింది ఆకలిస్తుంది. ఆ విధంగా తత్వజ్ఞానం మనకి భగవంతుడు లోపల ప్రస్ఫుటింపచేసేంత వరకు మనం వేసి ఉండాలి. కొబ్బరికాయలోకి నీళ్ళు ఎప్పుడు వస్తాయో ఎవరు తెలుసు? తెలియదు కదా. ఆ విధంగానే దదామి బుద్ధి యోగం తం ఏన మామోపయాంతితే, భగవంతుడు బుద్ధి జ్ఞానం ఇస్తాడు మనకి. ఎప్పుడు ఇస్తాట? మనము ఆయనని సేవించాలి. ఇలా అపది కూడా ఇసులు అట్టి పెట్టుకోలేవే. సేవా ప్రవృత్తి లేకపోతే అది ఇచ్చినా కూడా దాని మాకు నిలవదు అక్కడ. అందుకని భగవంతుడు ఇవ్వడు. కాబట్టి తత్వజ్ఞానం అనేటువంటిది అనుభవం అనేటువంటిది మనకి వినగా శ్రద్ధను అనుసరించి అది మనకి లోపల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఆ విధంగా ఇస్తాడు. ఆ కథలో భగవంతుడు ఉన్నారు కదా, అందుకని అన్నమాట. ఆ విధముగానే మనకి
స్వప్నములో చూసినటువంటి దేహాదుల యందు నిజముగా మన సంబంధం, మనకి రెండు సంబంధం ఈ విధంగా ఉండదు. ఆ విధముగాని సహజముగా శుద్ధ ఆత్మకి ఈ భగవంతుడు ద్వారా సృష్టించిన మాయకుడు సంబంధము లేదు. బహురూపములు గల మాయ యొక్క ప్రభావము చేతనే జీవుడు దేవమానవాదులైన బాల్య యవ్వన వార్ధక్యాదులైన బహువిధ రూప విశిష్టుడై ప్రకాశించుతున్నాడు. మాయ ఎన్ని రకాలుగా మనకు తెలియదు. ఇప్పుడు ఏ విధముగా మాయ మనం పట్టుకుని ఆల్రెడీ మనం ఉన్నామనుకోండి, అందులోనూ ఇంకా సాధకుని కిందకి దించేసుకుని అప్పుడు చెప్పలేదు. ఎన్నో రకాలుగా ఉంటుంది మాయ, చెప్పలేమన్నమాట. అటువంటి మాయ ప్రభావము చేత జీవుడు ఈ దేవమానవాదులైన శరీరములు, ఒకప్పుడు దేవతా శరీరం, ఒకప్పుడు రాక్షస శరీరం, ఒకప్పుడు మానవ శరీరము, లేదా ఇంకా మిగతా శరీరాలు ఎన్నున్నాయి. 84 లక్షల రకాల శరీరాలు ఉన్నాయి. అందులో ఎప్పుడు ఏ శరీరం వస్తుందో తెలియదు, అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా మళ్ళీ ఒక్కొక్క శరీరంలోనూ బాల్యము ఉంది, యవ్వనము, బాల్య కౌమార యవ్వన వార్ధక్యములు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ వస్తూనే ఉంటాయి. ఆ విధంగా జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. ఈ మాయాగుణముల యందు అభినివిష్టుడై నేను నాది అని అభిమానపడుచుండును. ఈ యందు ఏ విధంగా ఉన్నాడంటే అభినివిష్టుడైపోయాడు అనమాట. ద్వితీయాభినివేశము, అసలు మన యొక్క మనస్సు గాని మన యొక్క ఆత్మ ఇవన్నీ కూడా నిరంతరం భగవంతుని యొక్క పాదార విందములు ఎందే లయమై ఉండి ఒకప్పుడు. కానీ మనము ఎప్పుడైతే ప్రకృతిని వీక్షించామో, మాయ చేత ఆకర్షింపబడ్డాము, ఆ ముహూర్తం నుంచి మన యొక్క అభినివేశం అంటే ఉండవలసిన చోట మనసు ఉండకుండా రకరకాలుగా వచ్చిన కారణముగా మనకి ఇది నాది, ఇది నేను అనేటువంటి ఈ బుద్ధి అభిమానం ఏర్పడింది అనమాట. ఇదే సమస్త బంధానికి కూడా మూలం, నేను నాది. అందుకనే ఎవరంటే కృష్ణదాసుడిని నాది కాదు ఈ భగవంతుడు శివోపకరణం. ఎప్పటికీ ఇవన్నీ భగవత్పరంగా మార్చుకోగలుగుతామో అప్పుడు ఇంకా బంధనం ఉండదన్నమాట. పురుష ప్రకృతుల కంటే బలమైన తన మహిమయందే మమతాస్పదులకు భగవానుడయందు రమించుచుండునప్పుడు జీవుడు భేద జ్ఞాన ముక్తుడై మాయాకృత దేహాదులయందు నేను నాది అనువానిని విడచి పరిపూర్ణ స్వరూపముతో శుద్ధ జీవాత్మ స్వరూపముతో నుండును. కారణం చెప్పారు, ఎందుకు గదిగలిగిందో దానికి మళ్ళీ విరుగుడు చెప్తారు వెంటనే. ఏమిటట? పురుష ప్రకృతుల కంటే బలమైన భగవంతుడు, పురుషుంటే జీవుడు, ప్రకృతి అంటే మాయ, రెండింటికన్నా అతీతుడైన భగవంతుడు బలమైన వాడు. ఆయన పట్టుకుంటే ఇవన్నీ త్వరగా విడిచిపోతాయన్నమాట. అటువంటి భగవంతుడి యొక్క మహిమయందే అంటే భగవంతుడు మమతాస్పదుడు, మమత్వం నాది అని చెప్పేటువంటి వస్తువు ఏమిటంటే మనం నాది అనేటువంటి ఆ తత్వాన్ని ఎక్కడ పెట్టుకోవాలిగా? మమతాస్పదం అంటే మమత్వము అంటే నాది అనేటువంటి ఒక మమకారాన్ని మనం చూపించాలి. ఎక్కడ? డబ్బు మీద కాదు, మన సంతానం వాటి మీద కాదు, భగవంతుడి మీదే. ఆస్పదుడు అంటే యోగ్యుడు, మన యొక్క మమత్వాన్ని పట్టడానికి యోగ్యుడు ఆయన. మిగతా వాళ్ళు రక్షించుకోలేరు, దాన్ని రక్షిస్తాడు ఆయన, దాన్ని కాపాడుతాడు. కాబట్టి భగవంతుడే మనకి మమతాస్పదుడు. మన మమత్వాన్ని, మన యొక్క అనురాగాన్ని, మన ప్రేమని ఆయన దగ్గరే ఉంచాలి. కుక్కల మీద, ఎలకల మీద, మిగతా వాళ్ళ మీద పెడితే ఏం లాభం లేదు. భగవంతుడి మీద పెట్టాలి మన యొక్క ఇవన్నీ కూడా. అది లేకపోతే పక్కన పడుకోవాలి, లేకపోతే నిద్ర పట్టదు వాడికి. అలా అయిపోయింది. అలా కాదు, భగవంతు నమస్కారం పెట్టకపోతే మనకి మనసు స్థిరంగా ఉండకూడదు. అటువంటి లక్షణం మనం కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే ఇప్పుడు ఏమవుతుందా? ఆ విధముగా ఆ భగవంతుడి యందు రమించుచుండునప్పుడు, అంటే నిరంతరము ఆయన యొక్క సేవ, ఆయన స్మరణ, ఆయన యొక్క సంపర్కముతో మన జీవితాన్ని గడిపినట్లయితే ఇంకా ఈ మాయ నుంచి మనకి ఎటువంటి సమస్య రాదనమాట. ఇంకా మాయాకృతమైన దేహాదుల యందు నేను నాదినటువంటి బుద్ధిని విడచి పరిపూర్ణ స్వరూపముతో ఆయన శుద్ధ సత్వములో తమ స్వరూపంలో ఉండగలుగుతాడు. ఆయన చెప్పేది దీనికి కారణం ఏమిటి? ఎలా జీవుడు
నిత్య ఆనందస్వరూపంలో ఉన్నటువంటి ఆయన ఏ విధంగా ఇంద్ర మాయలో పడ్డాడు? ఇది భేద జ్ఞానం వచ్చింది, నేను అదినటువంటిది, అది ఎలా పోతుంది? దాని చక్కగా సమాధానం చెప్పారు. నచ్చిందని నచ్చకపోయినా దీని మనం అనుసరించడం, నాకు నచ్చలేదంటే కుదరదు. ఎందుకంటే అది భగవంతుడిటువంటిది. నచ్చకపోయినా పథ్యాన్ని మనం స్వీకరించవలసినది. కాబట్టి దీన్ని మనం అనుసరణ చేస్తున్నట్లయితే భగవద్ అనుగ్రహం ఉంటే ఇంకా దాని తర్వాత విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.